మరో ఉత్తరం చూద్దామండి. అలాగే గీత హైదరాబాద్ నుంచి రాస్తున్నారు. ఆది పుష్కరాలకు అంత్య పుష్కరాలకు తేడా ఏమిటి తెలియజేయగలరు అంటూ రాస్తున్నారు. పుష్కరం అంటే 12 ఏళ్లకు ఒకసారి వచ్చే ఒక ప్రత్యేక ఉత్సవం నదులకు. ఇంతకుముందు మనం అనుకున్నట్లుగా బృహస్పతి ఒక్కొక్క రాశిలో ప్రవేశించినప్పుడు ఆ నదికి పుష్కరాలు వస్తాయి. అంటే పుష్కరుడు వస్తాడనమాట ఆ నదిలోకి. పుష్కరుడు ఆ నదిలో ఉన్నప్పుడు దేవతలు ఋషులంతా వస్తారు. ఇది పుష్కరాలు అన్ని రోజులకి సమానమే. ఆది పుష్కరాలకు అంత్య పుష్కరాలకు తేడా ఏమిటి అని ప్రశ్న వేసుకుంటే, ఆది అంటే మొదటి 12 రోజులు కాబట్టి, అంత్య అంటే చివరి 12 రోజులు కాబట్టి ఇది కాలాన్ని సూచించేదే తప్ప ఆది పుష్కరాలకు ఎంత పవిత్రత ఉందో, ఎంత ప్రత్యేకత ఉందో, అంత్య పుష్కరాలకు కూడా అంతే పవిత్రత, అంతే ప్రత్యేకత ఉంది. ప్రజల మనోగత భావాల్లో ఆది పుష్కరాలకు ఉత్సాహం ఎక్కువగా ఉంటుంది కాబట్టి దాన్ని విశేషంగా ప్రజలు నిర్వహించుకోవచ్చు. కానీ అంత్య పుష్కరాలు కూడా ఆది పుష్కరాల వంటివే తప్ప ఏ విధమైన వ్యత్యాసము పవిత్రత విషయంలో కానీ, శాస్త్రీయ ప్రమాణాల విషయంలో కానీ ఏ వ్యత్యాసం లేదు. ఆది అంటే మొదట, అంత్య అంటే చివర, ఈ ఒక్క భేదమే తప్ప ఆది పుష్కరాలు ఎంత విలువైనవో, ఎంత పవిత్రమైనవో, ఎంత ప్రామాణికమైనవో అంత్య పుష్కరాలు కూడా అంతే విలువైనవి, అంతే పవిత్రమైనవి, అంతే ప్రామాణికమైనవి అని మనం అర్థం చేసుకోవచ్చు. మరో ఉత్తరం